Welcome to Digital Gospel. ప్రకృతిలో అన్నిటికంటే గొప్పది మానవ జన్మ. ఈ జన్మ దేవుని పనుల కోసం దేవుడు మనకిచ్చాడు. పుట్టుక పరమార్థం తెలియక మనిషి మృగంగా మారిపోతున్నాడు. మరో జన్మ తనకంటూ ఉంటుందని పొరపాటు పడుచున్నాడు. ఈ జన్మలో దేవుని కోసం బ్రతకని వారికి మరో జన్మ అవసరమంటారా? అటువంటి వారు పుట్టకపోవడం మంచిదంటారా? ఈ పాటను విని గమనించండి. మనిషి జన్మ ఎందుకు, మనిషి బ్రతుకు ఎందుకు? పుట్టింది దేవుని కోసం, బ్రతికేది తన వారి కోసం. వేసింది భక్తుని వేషం, చేసేది అంతా మోసం. ఊపిరిచ్చిన దేవుడు ఊరుకోడు ఊరుకోడు. క్రీస్తు కొరకు బ్రతుకకపోతే పరలోకం రానివ్వడు. మనిషి జన్మ ఎందుకు, మనిషి బ్రతుకు ఎందుకు? పుట్టింది దేవుని కోసం, బ్రతికేది తన వారి కోసం. వేసింది భక్తుని వేషం, చేసేది అంతా మోసం. ఊపిరిచ్చిన దేవుడు ఊరుకోడు ఊరుకోడు. క్రీస్తు కొరకు బ్రతకకపోతే పరలోకం రానివ్వడు. మళ్ళీ జన్మ ఉంటే నీ కడుపున పుడతానని, ఏ జన్మల బంధమో నిన్ను నన్ను కలిపిందని. మళ్ళీ జన్మ ఉంటే నీ కడుపున పుడతానని, ఏ జన్మల బంధమో నిన్ను నన్ను కలిపిందని. వట్టి మాటలెన్నో చెప్పి మట్టిలోకి పోతున్నారు. ఉన్న జన్మ విలువ తెలియక మరో జన్మ ఉందంటారు. వట్టి మాటలెన్నో చెప్పి మట్టిలోకి పోతున్నారు. ఉన్న జన్మ విలువ తెలియక మరో జన్మ ఉందంటారు. ఒకసారి పుట్టాలి, దేవునికై బ్రతకాలి. ఆ పైన మరణించి పరలోకం చేరాలి. మనిషి జన్మ ఎందుకు, మనిషి బ్రతుకు ఎందుకు? పుట్టింది దేవుని కోసం, బ్రతికేది తన వారి కోసం. వేసింది భక్తుని వేషం, చేసేది అంతా మోసం. ఊపిరిచ్చిన దేవుడు ఊరుకోడు ఊరుకోడు. క్రీస్తు కొరకు బ్రతకకపోతే పరలోకం రానివ్వడు. ప్రకృతిలో ఏది కూడా తన కోసం బ్రతుకుటలేదు. సృష్టిలోన మనిషిని చూడా, తన కోసమే బ్రతుకును చూడు. ప్రకృతిలో ఏది కూడా తన కోసము బ్రతుకుటలేదు. సృష్టిలోని మనిషిని చూడా, తన కోసమే బ్రతుకును చూడు. కోటి కొరకు మనిషికున్నవి కోటి విద్యలంటున్నారు. పుట్టుక పరమార్థం మరచి మృత్యువాత పడుతున్నారు. కోటి కొరకు మనిషికున్నవి కోటి విద్యలంటున్నారు. పుట్టుక పరమార్థం మరచి మృత్యువాత పడుతున్నారు. మనిషికి మృగానికి
తేడాయే లేకుందే. ఇటువంటి వారి కోసమే పాతాళం పొంచియుంది. మనిషి జన్మ ఎందుకు, మనిషి బ్రతుకు ఎందుకు? పుట్టింది దేవుని కోసం, బ్రతికేది తన వారి కోసం. వేసింది భక్తుని వేషం, చేసేది అంతా మోసం. ఊపిరిచ్చిన దేవుడు ఊరుకోడు ఊరుకోడు. క్రీస్తు కొరకు బ్రతకకపోతే పరలోకం రానివ్వడు. మనిషి జన్మ ఎందుకు, మనిషి బ్రతుకు ఎందుకు?